పెద్దపల్లిలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు తెలపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ ఈవోకు వినతిపత్రం ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు కర్రి సంజీవరెడ్డి సూచన మేరకు జిల్లా కార్యదర్శి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 22A భూముల పూర్తి జాబితా గ్రామం, మండలం, సర్వే నెంబర్ వారీగా బహిర్గతం చేయాలని, గతంలో జరిగిన చేర్పులు, తొలగింపులపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ధరణి, భూభారతి సహా డిజిటల్ భూ రికార్డ్స్పై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని, అక్రమాలకు బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. जय भारत माता की जय. 22A నిషేధిత భూముల పూర్తి జాబితాను బహిర్గతం చేయాలి. 20A నిషేధిత భూములను వెంటనే 22 భూములను వెంటనే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క కలెక్టర్ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షులు కర్రి సంజీవరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ 20A భూముల నిషేధిత చట్టం ఏదైతుందో దాని గురించి ఈ రోజున కలెక్టర్ ఏఓ గారికి ఇవ్వడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకుంటామంటే ఈరోజు సామాన్యుల ప్రజల కానుంచి, రైతుల కానుంచి ప్రతి ఒక్కరిని ఈ భూ ఆధారితంగా ఉన్నటువంటి పట్టా ల్యాండ్లు కావచ్చు, లేకపోతే గృహానికి సంబంధించినటువంటి ఇల్లులు కావచ్చు, వాటన్నిటికీ ఈ 2A చట్టబద్ధతను తీసుకొచ్చి ఆ గతంలో ఉన్నదాన్ని దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడున్నట్టు ఏదైతే ఈ భూములను నిషేధిత భూముల చట్టాలు, నిషేధిత భూములు గత 50 సంవత్సరాలుగా పేరుగా ఉన్నటువంటి భూములను కూడా నిషేధిత చట్టాలలో కలిపి అనేక రకాలుగా ప్రజల్ని హింసిస్తూ ఉన్నారని చెప్పి దాని గురించి మన సంబంధితమైనటువంటి ఏఓ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధితులైనటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ గారిని వెంటనే బర్తరఫ్ చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్క రోజున ఒక్కొక్క చట్టం తీసుకొచ్చి అనేక మందిగా మనం చూస్తూ ఉన్నాం. ఏది మన హైదరాబాద్లో హైడ్రాన్ తీసుకొచ్చి అనేక రకాల మందిని అరగోస పెట్టుకొని నానా రకాలుగా ఇబ్బంది చూస్తున్నాం. తర్వాత తీసుకొచ్చారు మూసీ నది సుందరీకరణ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇల్లులను కొలగొట్టి వారిని కూడా ఇబ్బందులు గురి చేస్తారు. ఇప్పుడు 22A చట్టాన్ని తీసుకొచ్చి ఏదైతే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు చట్టబద్ధంగా ఉన్నటువంటి భూములు ఏదైతే ఉందో అటు ఫ్లాట్లు కావచ్చు, అటు ఇల్లులు కావచ్చు, 50 సంవత్సరాల నివాసం ఉంటున్నటువంటి ఇల్లులకు కూడా కాల్ చేపించి ఇది నిషేధిత భూములు ఉంది, మీరు అమ్ముకోవడానికి దీనికి అర్హత లేదని చెప్పి వాళ్ళకు నోటీసులు పంపించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వ్యవసాయ భూములను చూసుకున్నట్టు కూడా తరతరాలు అనుభవిస్తున్నటువంటి పట్టా ల్యాండ్లను కూడా ఇవాళ నిషేధిత భూములను జరిపించడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీరు ఒక సూచన చేస్తూ ఉన్నాం, మీరు చేసేది ఏదైతే ప్రణాళిక ఉందో ఈ డిమాండ్స్ ఏముందో ఈ డిమాండ్స్ మీరు చూసుకోకుండా మీరు ఏ విధంగా దీన్ని తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది చేస్తూ ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం. పొంగులేటి శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు అంటున్నారు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి మేము చేసింది తప్పు కాదు, అధికారులు చేసింది తప్పు అంటారు. అధికారులు ఎక్కడన్నా ఇలాంటి తప్పులు చేస్తారా? మీ సూచన లేకుండా మీరు ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే కదా వాళ్ళు ఈ రకాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నిషేధిత భూములు పెట్టారు. ఏ తహసీల్దార్ ఆఫీస్కి పోయినా కూడా అక్కడ క్లారిటీగా ఈ 22A సంబంధించినటువంటి నిషేధిత భూముల గురించి అక్కడ ఏ విధంగా షో మాత్రం చేయట్లేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో ఈ 22A సంబంధించినటువంటి భూములు, నిషేధిత భూములు ఉన్నాయో దాన్ని బహిర్గతంగా ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ గోశాలలకు సంబంధించిన భూములు, ఎండోమెంట్కి సంబంధించిన భూములు, అలాగే వక్కుకు సంబంధించిన భూములు ఏదైతున్నాయో ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని వాటి ప్రతి తహసీల్దార్ ఆఫీసులలో బహిర్గతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాం.